నమస్తే. ప్రెజెంట్ మనం కొండకల్ గ్రామంలో ఉన్నాం. కొండకల్ తాండా ఉన్నటువంటి గిరిజన ఆదివాసులంతా గూడా తమ భూములను గూడా అక్రమంగా కబ్జా చేసుకున్నారన్నటువంటి దానిపైన గత 187 రోజులుగా వాళ్ళు దీక్ష చేపట్టడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గూడా మేము చాలా ఏళ్లుగా సాగు చేసుకున్నటువంటి భూమిని అక్రమంగా లాక్కుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు తిరగనటువంటి ఆఫీస్ లేదు, ఎక్కనటువంటి గడప లేదు. సో, మొత్తానికి ఆ సంబంధించినటువంటి సమస్య కొలిక్కి వచ్చిందంటూ ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి రిలే దీక్షలు అవన్నీ కూడా మేము ఉపసంహరించుకుంటూ ఉన్నాం. మరో పక్కన వాళ్ళపైన మేము గతంలో ఎట్లాంటి కంప్లెయింట్ చేసామో, ఆ కంప్లెయింట్‌లను సైతం కూడా మేము ఉపసంహరించుకుంటా ఉన్నాం. ఈ సమస్య కొలిక్కి వచ్చిందంటూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనకు సంబంధించినటువంటి ఈ తాండా గ్రామస్తులంతా కూడా వాళ్ళు ఈరోజు దీక్షను కూడా విరమింపజేసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు ప్రకటించడం జరుగుతా ఉంది. సరే, అసలు ఏం జరిగింది? మీరు ఒక పక్కన ఈ సంబంధించినటువంటి 633 నుంచి దరిదాపుగా 644 సంబంధించినటువంటి ఈ సర్వే నంబర్‌లో గతంలో ఉన్నటువంటి కొంతమంది పేర్లను కూడా మీరు ఉచ్చరించడం జరిగింది. మీరు పార్టీ ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ కూడా మీరు తిరగడం జరిగింది. అనేక పార్టీలు మీకు మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ఎందుకు మీరు మధ్యలో ఈ సంబంధించినటువంటి అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు? ఏం జరిగింది అసలు? నా పేరు శంకర్ నాయక్, కొండకల్ తాండా వాసిని, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్. అయితే గతంలో మాకు వాళ్ళకు ఒప్పందం జరిగింది. కొంతకాలం వాళ్ళతో ప్రయాణం జరిగింది. మధ్యలో కొంచెం మాకు వాళ్ళకు కొంచెం గొడవ జరిగి అట్టట్ట అది కొంచెం వాళ్ళకు మాకు మనస్పర్ధలు వచ్చి దూరమైనాము. దూరమైన తర్వాత ఇప్పుడు మేము గత 188 రోజు ఇప్పటికి కొనసాగుతూ ఉంది. అయితే మధ్యలో కొంచెం పెద్ద మనసు చేసుకొని మా లాయర్ కృష్ణ సార్‌తో ద్వారా మేము ఫైట్ చేసుకుంటా ఇంత దూరం వచ్చినాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే కంపెనీ వాళ్ళతోని సార్ మాట్లాడిండు. మాట్లాడి పరిష్కారం చేసుకుందాము. ఇగ చేసుకుంటా పోతే వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని కంపెనీ వాళ్ళు ముందుకొచ్చిర్రు. మేము కూడా తండా అందరూ కూర్చొని చేసుకుందాం, ఇగ క్లోజ్ చేసుకుందాం అని చెప్పేసి ఆ ఉద్దేశానికొచ్చినాము. మొన్న మీటింగ్ జరిగింది. ఉదయ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడాము. మాట్లాడినాక ఎవరికైతే లీగల్‌గా గవర్నమెంట్ ల్యాండ్ గానీ, పట్టా ల్యాండ్ గానీ అవి ఉంటే మాకు ఎవరికైతే పాస్‌బుక్ ఉందో యథావిధిగా చేసుకోవచ్చు. ఇక కొన్ని ల్యాండ్‌లు ఖాళీ ల్యాండ్‌లో దున్నుకొని తింటున్నాము. అవి ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పిర్రు. గ్రామానికి సంబంధించి గుడి, బడి, స్కూలు, ట్యాంక్, డాక్రా భవను, ఏ టు జెడ్ తండాకు సంబంధించిన పబ్లిక్ ఏదైతే సంబంధించిన అంశాలున్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ చేస్తా అని గట్టిగా మాకు మాటిచ్చిండు. ఆయన మాట మేరకి రిలే నిరదీక్ష ఈ రోజుతో ముగిస్తూ మేము కంపెనీ మాకు ఎల్లవేళగా సపోర్ట్ ఉంటుందని ఉదయ్ కుమార్ రెడ్డి గారికి నమ్మి మేము ఇది రిలే నిరదీక్ష తీసేస్తున్నాం. సార్, మీరు మాతోని కూడా మన తొలి వెలుగుతోటి చాలా సందర్భాల్లో మీరు సంప్రదించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అంటే తాత తండ్రులు సంపాదించినటువంటి ఈ సంబంధించినటువంటి ఆస్తులను మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదులుకోము. మాకు సంబంధించినటువంటి తాతల యొక్క సమాధులు సైతం కూడా దీంట్లో ఉన్నాయని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. మీకు కేవలం ఇంతకుముందు చెప్పినటువంటి అడ్వకేట్ గారి యొక్క హామీ మేరకు మీ యొక్క దీక్షను విరమింపజేస్తా ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏ విధమైనటువంటి మీకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది? అయితే మాకు ఒక ఫిగర్ డిసైడ్ అయింది. ఒక ఫిగర్ డిసైడ్ అయితే ఏమైందంటే ఆ ఫిగర్‌లో నేను క్యాష్ రూపంగా మీకు ఇయ్యలేను. మాకు కొన్ని రైట్స్ ఉన్నాయి. అన్ని పరిశీలించిర్రు. వాళ్ళు పరిశీలించిర్రు, లాయర్ పరిశీలించిండు. పరిశీలించిన తర్వాత ఏమైందంటే ఒక ఫిగర్ డిసైడ్ అయింది. ఒక ఫిగర్ డిసైడ్ అయిన తర్వాత నేను క్యాష్ రూపంగా ఇయ్యలేను. ఎసెప్టీ లెక్కలు ఇస్తాను అంటే చెప్పిండాయన. మేము చాలా వరకు మా క్యాష్ రూపంగా ఇయ్యను, ఎక్కడైనా బయట భూములు కొనుక్కుంటామని మేము రిక్వెస్ట్ పెట్టినాము. పెట్టినప్పటికీ కూడా ఆయన కాదు, మేము కలిసే ఉండాలా, మీరు కూడా చాలా రోజులు మాతోని ప్రయాణం చేయాలి అని చెప్పేసి చెప్తే దానికి మేమందరం కలిసి కూడా నిర్ణయం చేసుకున్నాము. ఒక 10% క్యాష్ ఇస్తాను, తదుపరి 90% ఎసెప్టీ లెక్కలు ఇస్తా అన్నాడు. అపార్ట్మెంట్ ఏవైతే కడతారో అందులో ఎసెప్టీ ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. 90% అంటే 10% క్యాష్ ఇస్తా అన్నాడు. 10 లేదు సార్ 20 ఇవ్వని అడిగినాము. 20 కాదు 15 కానీ డిసైడ్ చేసిండు. ఆ మాట మేరకి ఉదయ్ కుమార్ రెడ్డికి, అప్పుడున్న కంపెనీకి నమ్మి మా నిరదీక్ష క్యాన్సిల్ చేసుకుంటున్నాము. వాళ్ళు కూడా మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు ఎల్లవేళగా తోడుంటారని వాళ్ళని నమ్ముతూ మేము గతంలో ఏం చేసినామో అవన్నీ ఉపసంహరించుకుంటాం. అగ్రీమెంట్ అంటే ఎన్ని సంవత్సరాలకు రాసిండ్రు? ఎప్పటివరకు మీకు పూర్తి స్థాయిలో మీకు ఒప్పుకున్నటువంటి అమౌంట్ గాని, మీకు ఇస్తున్నటువంటి ఏదైతే ఆ ల్యాండ్ గాని, మిగతా సంబంధించినటువంటి ఇక్కడ ఒకవేళ గనుక బిల్డింగ్ కట్టినట్టయితే ఉంటే సేఫ్టీ రూపంలో ఇస్తున్నటువంటిది ఎన్ని సంవత్సరాల్లో మీకు ఫినిష్ చేశారు? యెస్. అయితే మేము 4 ఇయర్స్ అడిగినాము. అడిగితే 4 ఇయర్స్ కట్టడానికి అయితది. 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ అడిగిండు. 5 ఇయర్స్‌లో మాకు అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నాడు. వాళ్ళు 5 ఇయర్స్‌కి హ్యాండ్ ఓవర్ చేయని యెడల దానికి ఇంట్రెస్టో లేకుంటే ఎక్స్‌ట్రా చార్జో అది ఇస్తానన్నాడు. మాక్సిమం 5 సంవత్సరాల్లో మా చేతికి ఇస్తా అని చెప్పితే గట్టి మాటిచ్చిండు. అది ఎకరా భూమి కూడా మా పేరు మీద డెవలప్‌మెంట్ అగ్రీమెంట్ చేస్తున్నాడు.
అది చేసిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ మాకు సెల్ డీడ్ చేస్తున్నాడు. మేము ఆయన డెవలప్మెంట్ ఇచ్చేస్తున్నాం రిటర్న్ మళ్ళా. అదే రోజు అయిపోతుంది అది. ఆ అపార్ట్మెంట్ అనేది 4 ఇయర్స్ టైం పెట్టిర్రు. 4 నుంచి 5. మీరు చెప్పండి. అంటే మీరు ఆఫీసుల చుట్టూ కూడా తిరగడం జరిగింది. మీతో పాటు చాలామంది కూడా మహిళలు కూడా వచ్చినటువంటి సందర్భం. కేవలం కొంతమందికి సంబంధించినటువంటి వాళ్ళే ముందుకొచ్చి ఈ సంబంధించిన వాళ్ళు పెట్టేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ గాని, వాళ్ళు ఇచ్చేటువంటి పారితోషికాన్ని గాని, కొంతమంది మాత్రమే సమ్మతంగా ఉన్నారా? లేకపోతే తండావాసులంతా కూడా సమ్మతంగా ఉన్నారా? ఇక్కడ కనబడట్లేదు. మహిళలైతే ఇక్కడ కూడా కనబడట్లేదు. సో, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టేనా దీనిలో? మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టే అందరు తండవాసులు అందరూ ఒప్పుకుర్రు. దాని ప్రకారం మేము ఒప్పందాల పేపర్ గిడంగా రాసుకున్నాము. 5 ఏళ్ళు టైం చెప్పిర్రు. 5 ఏళ్లలో కంప్లీట్ చేసి వస్తామన్నారు. ఎస్ఎఫ్టీ లెక్కలో మాకు. ఇక వాళ్ళకు మాకు ఇక్కంరెడ్డికి స్టార్టింగ్‌లో ఇక్కంరెడ్డితోనే ఉండే మాకు. తర్వాత మధ్యలో ఎవరు అపర్ణలు వచ్చిర్రు కాబట్టి అపర్ణలో ఉదయ్ కుమార్ రెడ్డి దగ్గరుండి మాకు ఈ ఒప్పందాల ప్రకారం రాసిచ్చిండు. ఆయనకు మేమేం చేయాలో మా పీటీలు ఉన్నాయి కదా! ఆయనకు మేము సరెండర్ చేయాలి. మాకేమో ఆయన ఎస్ఎఫ్టీ లెక్కలో మాకు అపార్ట్మెంట్ ఇస్తారు. అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డికి సంబంధించినటువంటి దానిపైన కూడా మీరు ఆరోపణలు చేసిర్రు గతంలో. ఇక దాని విషయంలో అంతా పెద్దగా మనకు ఆయనకు లేడు కాబట్టి ఆయన ఎక్కడ ఎనిమిది తండదికి ఆయన కబ్జా పెట్టింది కాబట్టి అది కూడా ఇక్కడ రాయవలసి వచ్చింది. మొత్తం ఎన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్? అంటే అది 21 ఎకరాలు అక్కడ ఎనిమిది తండ అక్కడ గిట ఒప్పందాల ప్రకారం రాసుకురు. ఎవరు కళ్యాణ్ రెడ్డి చేసుకుండు, వాళ్ళు గిట చేసుకురు, వాళ్ళు చేసుకురు మా దగ్గర. ఇక్కడ మీరు ఒప్పందం పెట్టుకున్నటువంటిది ఎన్ని ఎకరాలకు సంబంధించినటువంటిది అయిపోయింది ఇక్కడ? 400 ఎకరాలు కాదు ఇక్కడ మనకు. ఇప్పుడు మాకు ఎకరా పొలంలో ఏం చేసినంటే మా పేర్ల మీద చేసిన తర్వాత అపార్ట్మెంట్లలో మనకు ఎస్ఎఫ్టీ లెక్కలు ఇస్తాడు. మాకు ఈ అమౌంట్ ఇప్పుడు ఇందాక మా అన్న చెప్పినట్టు ఆ ప్రకారము మాకు 90%, 85% ప్రకారం ఆయన చేసి మాకు ఇస్తాడు. సో, ఒక పక్కన ఎస్టీ కమిషన్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అంటే ముఖ్యంగా గిరిజనులకు సంబంధించినటువంటి భూముల విషయంలో అన్యాయం చేస్తా ఉన్నారంటూ కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అనేక రకాలైనటువంటి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం జరిగింది. సో, వాళ్ళ అగ్రీమెంట్ చేసుకున్న ముందు మీరు అక్కడ ఉన్నటువంటి కేసులను ఉపసంహరించుకున్నారా? లేకపోతే ఇంకా అవి ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? సంహరించుకోవాలి. ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇప్పుడు లోక్ అదాలత్‌లో వాళ్ళు గిటంగా ఇచ్చారు. మేము గిట పెట్టినాం. వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మేము తీసేయాలి. మా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తీసేయాలి. మేము అందరం కలిసి మాట్లాడుకో జరిగింది. ఎవరు మాట్లాడారు? లీగల్‌గా ఒక ఏ 7 మందికి లవణ పట్ట సర్టిఫికేట్స్ ఉంటాయి. వాళ్ళకు యథావిధిగా ఇప్పుడు 5 మందికొచ్చినాయి. ఆ పొజిషన్ ఎవరి వాళ్ళకి చూపించి గోడ కట్టేస్తున్నారు. వాళ్ళు తీసేసుకోవాలి. నాకు 378లో ఒక 10 గుంటాస్ ఇక్కడ ఉంటుంది. దానికి ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఎండీ గారు ఏమన్నారంటే, ఇక్కడ లోపల కాకుండా నీకు నచ్చిన కాడ ఎక్కడైతే నీకు బాగుంటుందో అక్కడ తీసుకో అని చెప్పేసి ఆయన పెద్ద మనసుతో మనకు స్వాగతించిండు. కలిసినాం, మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎవరైతే గౌటాన్ ఉందో ఆ గౌటాన్ యథావిధిగా వాళ్ళు దున్నుకోవచ్చు. వాళ్ళకి దారి కూడా ఇస్తామని చెప్పారు. 391 ఒకటి, 377 ఒకటి, 369 ఒకటి, 378 ఒకటి, ఇట్లా 5, 7 మందికి ఎవరి ల్యాండ్ వాళ్ళు చేసుకోండి అని చెప్పి వాళ్ళు కూడా పెద్ద మనసుతో మీకు బౌండరీస్ పెట్టిస్తాము, రాళ్ళున్నా రప్పలున్నా ఏమన్నా క్లీన్ చేసి వ్యవసాయం చేసి ఇస్తాను ఉదయ్ కుమార్ రెడ్డి గారు పెద్ద మనసుతో మనకు స్వాగతించిండు. ఆయన మాటను నమ్ముకుంటూ ఇలా చేస్తా కంప్లీట్గా చేసుకుంటున్నాము. మేము నైట్ అంతా కూర్చొని మాట్లాడుకున్నాము. ఆడవి అంతా పనికి పోయారు, లేకుంటే వాళ్ళు కూడా మహిళలు కూడా ఉండేవాళ్ళు. అంటే మీ తండాకి ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తానటువంటి హామీ? ప్రతి ఒక్కటి వాటర్ ట్యాంక్, గుడి, బడి, 3 ఫేజ్ కరెంటు, పోల్స్, ప్రతిదీ తండకు పబ్లిక్ అవసరం ఏదైనా మీరు చెప్పండి, నేను చేసి పెడతా. ఇది లేదనుకుంటే తండకు పబ్లిక్ ప్రాపర్టీకి ఏ కావాలి. ఇక్కడ డాక్రా భవన్ ఇక్కడ 200 అడుగులో డాక్రా భవను, మా సంఘం బిల్డింగు 2 బిల్డింగ్లు కట్టిస్తా అని చెప్పిండు. వాటరు, సంపు ట్యాంకి, 3 ఫేజ్ కరెంటు అన్నీ ఒప్పుకున్నాడు. ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన పెద్ద మనిషిని నమ్ముతున్నాము ఉదయ్ కుమార్ రెడ్డికి. ఎన్ని రోజులు గతంలో జరిగిపోయింది. ఇప్పటికీ మాకు ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేని వాళ్ళకు లేవు భూములు. కాబట్టి మేము అడిగినా పబ్లిక్ కోసమే అడుగుతాం. కాబట్టి మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, సార్ మీకు ఏం అడిగినా మేము పబ్లిక్ కోసం అడుగుతాం. మా మాట కాదనకుండా పెద్ద మనిషితో మాకు సహకరించాలి. మేము పక్కన 20 సంవత్సరాలు ఉంటాం కాబట్టి మేము ఆ ఉద్దేశంతోనే ముందుకు వచ్చి అందరికి నచ్చజెప్పి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ టెంట్ కూడా తీసేస్తాం. ఆయన మీద ఆ పెద్ద మనిషి మీద నమ్మకం ఉంది. మా నల్లమాస్ కృష్ణ గారు కూడా మాకు వెనకాల ఉన్నారు సారు. ఆ సార్ ఆదాయంలోనే పంచాయతీ జరిగింది. సార్ కూడా కొన్ని విషయాలు తెలుసు. అసలు కూడా అనేక పార్టీలు కాకుండా వ్యక్తిగతంగా
తాండాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మా వెంబడి చాలా దూరం ఎక్కడే ఏ పార్టీ ఆ పార్టీ అనకుండా పెద్ద మనుషులు చాలామంది వచ్చి మాకు సహకరించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు తాండా ఉంది 6 ఎకరాల 15 గుంటల తాండా ఉంది. 367లో ఉంది, 370లో ఉంది. ఈ తాండా ఎవరి ప్లాట్లు వాళ్ళకు, ఎవరి ఇండ్లు వాళ్ళకు యథావిధిగా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేయండి, నేను రిజిస్ట్రేషన్ చేసి పెట్టిస్తానని చెప్పేసి ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఈ 2 నెలల లోపలనే మేము ఏవైతే అనుకున్నామో మా కోరిక మేరకు స్టాఫ్ మొత్తం ఇక్కడే పెట్టేసిండు. 24 వరకు నడిపిస్తున్నారు. మాకు కూడా సంతోషంగానే ఉంది. 2 నెలల లోపల ఈ వర్క్ అంతా చేసుకొని మా ప్లాట్లు మాకు వస్తే రేపు పొద్దున గరీబోడు ఏమైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. మన లోన్లు డాక్యుమెంట్ పెట్టుకొని మనం లోన్ తీసుకొని బతికే అవకాశం ఉంటుంది. ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా మంచి చెడు దేనికైనా పనికి వస్తుంది. ఇది ఒకటి మేము కంపెనీ వారిని కోరేది ఏంటంటే త్వరలో ఉదయ్ కుమార్ రెడ్డి సార్ తాండా రిజిస్టర్ పెట్టండి. మా పైన ఉన్న కేసులు, సివిల్ కేసులు, క్రైమ్ కేసులు అవన్నీ తీసేసి హ్యాపీగా మేము కూడా మా పట్ల మేము ఉంటాం, మీ పట్ల మేము ఉంటాం, మంచితనంగానే ఉందాం. ఇవన్నీ వద్దనుకొని డిసైడ్ అయినాం. ఈ తండా రిజిస్ట్రేషన్ మాత్రం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ పెడతా ఉన్నాం. మన తొలివేల రఘు అన్న కూడా, అన్న చాలా దూరం వచ్చినామన్న, చాలా మాట్లాడినావు, ఇప్పుడు అందుబాటులో లేకపోవచ్చు. తొలివేల అన్నకు కూడా నా హృదయపూర్వక నమస్కారం.